తెలంగాణలోని బొగ్గు గనులను సింగరేణి సంస్థకే కేటాయించాలన్నారు ఏఐటీయూసీ నేతలు. సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం స్పందించకుంటే సింగరేణి వ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తామని హెచ్చరించారు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు రంగం చేస్తుందని ఫైర్ అయ్యారు. దేశ సంపదను అదానీ అంబానీలకు తాకట్టు పెట్టేందుకు మోదీ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు ఏఐటీయూసీ నేతలు. పెద్దపల్లి జిల్లా గోదావరికని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ దగ్గర సింగరేణి వేలానికి వ్యతిరేకంగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. వేలాన్ని వ్యతిరేకిస్తూ 5 రోజుల నుండి సింగరేణి కార్మికులు పోరాటాలు చేస్తున్నా ఈ కేంద్ర ప్రభుత్వం పెడచెవున పెట్టి ఏదైతే కొంతమంది ఈ సింగరేణి సంపదను అదానీ అంబానీలకు గుత్త పెత్తందారులకు దోచడానికి ఈ సింగరేణిని నిర్వహణ చేయడానికి ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతే మొండిగా చేస్తుందో దానికి వ్యతిరేకంగా ఈ రోజున ఈ తెలంగాణ ప్రాంతంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఇలా లాభాలు వస్తున్న దాన్ని ఇలా అదానీ అంబానీకి కట్టబెట్టడానికి నరేంద్ర మోడీ ఏదైతే ప్రయత్నం చేస్తున్నాడో రాజ్యాంగాన్ని మారుస్తామన్న బీజేపీకి ఎంఎండీఆర్లో మార్పులు చేయడం పెద్ద విషయం కాదు. కానీ మనసుంటే మార్గం ఉంటుంది. పెట్టుబడిదారులకు అనుకూలమైన పార్టీ అది, కార్మిక వ్యతిరేక పార్టీ, దళిత బహుజనులకు వ్యతిరేక పార్టీ కనుక ప్రైవేటీకరణ వేగం పెంచి సింగరేణిని విధ్వంసం చేయాలనే కుట్ర చేస్తున్నది. భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాల్లో పరిపాలిస్తే ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ కూడా రాలేదు. ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నది ప్రభుత్వమే. లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగవేసి అప్పులు చేసి పారిపోయినటువంటి వాళ్లకు విదేశీ దేశాలకు స్వదేశం నుంచి పారిపోవడానికి అవకాశం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం నుంచి స్వాతంత్రానికి పూర్వమే సింగరేణిని మనం ప్రభుత్వ రంగ సంస్థగా మార్చుకున్నాం. దానికి ఏఐటీసీ నాయకుల త్యాగం, వాళ్ళ పోరాటం, ఆ ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాం. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను, కార్మిక వ్యతిరేక విధానాలను మనం అడ్డుకొని తప్పనిసరిగా సింగరేణి, తెలంగాణ బొగ్గు, సింగరేణి హక్కు, మన బావులు మనకే అనే నినాదంతో మనం పోరాడుతున్నాం.